ఇండియాలో 59% మంది 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నట్లు పబ్లిక్ పాలసీ అండ్ సోషల్ ఇష్యూస్ పై ఒపీనియన్ పోల్స్ సర్వేలు నిర్వహించే లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఇందుకు కారణం ఫోన్ మాత్రమే కాదని ఆ సర్వే చెబుతోంది. వరల్డ్ స్లీప్ డే ముందు వెల్లడైన ఈ సర్వే దేశంలో పెరిగిపోతున్న నిద్రలేమి సమస్యను హైలైట్ చేస్తుంది. ఇండియన్స్ అతి తక్కువగా నిద్రపోవడానికి కారణమేంటి? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? తక్కువగా నిద్రపోవడానికి కారణం ఫోన్ అనుకుంటారు, కానీ అదొక్కటే కారణం కాదని సర్వే పేర్కొంది. మొత్తం 43,000 మందిపై నిద్రలేమి సమస్యపై సర్వే చేయగా ఇందులో 348 జిల్లాలకు చెందిన 61% పురుషులు, 39% స్త్రీలు పాల్గొన్నారు. వీరిలో 39% మంది 4 నుంచి 6 గంటల సమయం నిద్రపోగా 20% మంది 4 గంటలు మాత్రమే నిద్రపోయినట్లు తేలింది. 2% మంది మాత్రమే 8 నుంచి 10 గంటల సమయం నిద్రపోతున్నట్లు చెప్పారు. మిగిలిన 59% మంది 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నామని, ఆ నిద్ర కూడా ప్రశాంతంగా ఉండడం లేదని చెప్పారు. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారిలో 72% మంది అర్ధరాత్రి వాష్రూమ్ కు వెళ్లడంతో స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుందని తెలిపారు. మిగతా వారిలో 22% మంది ఎక్స్టర్నల్ నాయిసెస్, దోమల వల్ల నిద్రకు భంగం కలుగుతుందని చెప్పారు. 9% మందికి స్లీప్ ఆప్నియా ఉండగా 6% మంది లేట్ నైట్ కాల్స్, మెసేజ్ల వల్ల కంటి నిండా నిద్ర పోలేకపోతున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి స్లీప్ సైకిల్ మారడానికి వయస్సు, స్లీప్ ప్యాటర్న్స్, మెటాబాలిజం, డిన్నర్ టైమింగ్స్, పడుకునే ముందు ఫోన్ చూడటం, ఆల్కహాల్ కన్సంప్షన్ వంటి కారణాలు ఉంటాయని సర్వే పేర్కొంది. లేట్ నైట్ డిన్నర్, నైట్ 9 తర్వాత పనిచేయడం, లాంగ్ జర్నీ కూడా నిద్రలేమికి కారణాలు కావచ్చని లోకల్ సర్కిల్ సంస్థ ఫౌండర్ సచిన్ తపారియా తెలిపారు. లాంగ్ టర్మ్ స్లీప్ డిప్రివెన్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్, మెటాబాలిక్ డిజార్డర్స్, మహిళల్లో హార్మోనల్ చేంజెస్ తో పాటు మెదడుపై కూడా ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. వారాంతంలో లేదా సెలవు రోజుల్లో ఎక్కువ నిద్రపోవడం వల్ల ఆ వారమంతటికి కావలసినంత నిద్ర ఉంటుందనుకోవడం పొరపాటు. ఏ రోజు ఆహారం ఆ రోజే ఎలా తింటామో, ఏ రోజు నిద్ర కూడా ఆ రోజే ఉండాలని చెప్తున్నారు వైద్యులు. రాత్రి వేళ మంచి నిద్ర ఉండాలంటే డైలీ రొటీన్ కన్సిస్టెంట్ గా ఉంచుకోవాలని సూచించారు. సాయంత్రం సమయంలో కెఫీన్ ను తీసుకోవడం, పడుకునే ముందు టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్ చూడటం తగ్గించాలి. డిన్నర్ లైట్ గా తినాలి, అలాగని ఏమీ తినకుండా ఉండకూడదంటున్నారు. బెడ్రూమ్ ను డార్క్ అండ్ సైలెంట్ గా ఉండేలా చూసుకోవాలి. తరచూ బాత్రూమ్ కు వెళ్లే అవసరం లేకుండా ఉండేందుకు చల్లని లిక్విడ్స్ తీసుకోవడం మానేయాలని సూచించారు.